మంది కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ అడవుల్లో ఎక్కడ పడిపోయారో తెలియదు, వాళ్ళు బ్రతుకున్నారో తెలియదు, వాళ్ళు చనిపోయారో తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు అక్కడ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నాయి. సో ఆర్మీ విమానం కుప్పకూలిపోయింది. దాంట్లో 125 మంది వెళ్తూ ఉన్నారు. 114 మంది మిలిటరీ సిబ్బంది అండ్ 11 మంది క్రూ సిబ్బంది. 125 మందితో వెళ్తున్నటువంటి ఈ విమానంలో ప్రమాదం తలెత్తడంతో 34 మంది జవాన్లు అక్కడెక్కడే స్పాట్లో మరణించారు. 90 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. సో దీనిపైన ప్యూర్టో లెగాజిమో సిటీ నుంచి టేక్ ఆఫ్ అయింది. సో ఇది పెరు బార్డర్లో ఉన్నటువంటి ప్యూర్టో లెగాజిమా సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఇది టేక్ ఆఫ్ అయింది. సో ఆ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే కిలోమీటర్న్నర ప్రాంతం లాంటి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. సో ఎగ్జాక్ట్గా ఇది బోగోటా వైపుగా వెళ్లాల్సి ఉంది. బోగోటా అనేది అక్కడి కొలంబియా రాజధాని, అక్కడికి వెళ్లాల్సి ఉంది. సో ఇది C-130 హెర్క్యులస్ అనేటువంటి విమానం. ఇది యుఎస్ మేడ్ విమానం. సో దీంట్లో గతంలో అనేక రకాలుగా మిలిటరీ సిబ్బందిని లాజిస్టిక్ కోసం వినియోగించాం, కానీ ఇటువంటి ప్రమాదం ఎప్పుడు జరగలేదన్నట్టుగా అక్కడున్నటువంటి అధికారులు చెప్తున్నారు. సో ప్యూర్టో లెగాజిమో నుంచి బొగోటా వైపుగా వెళ్లాల్సింది. సో కానీ ఈ ప్రమాదం వాటిలతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ గురయ్యారు. అక్కడ గవర్నమెంట్ కూడా ఒకసారిగా ఈ సంఘటనతో షాక్ గురైంది. ఒకసారి ఆ అమెజాన్ అడవుల్లో కుప్పకూలినటువంటి ఈ విమాన ప్రమాదం తర్వాత అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ విజువల్ చూద్దాం. రైట్. సో ఆ విమానం కుప్పకూలిపోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో విమానం ఒక్కసారిగా అది రన్వే నుంచి స్టార్ట్ అయిపోయింది. అది ఇంకా క్రూజింగ్ ఆల్టిట్యూడ్కి, అంటే వన్స్ ఒక హైయెస్ట్ పీక్ ఆల్టిట్యూడ్కి హైట్కి చేరుకున్న తర్వాత విమానం అనేది స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఆల్టిట్యూడ్లో చివరి డెస్టినేషన్ వరకు కూడా క్యారీ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కనీసం ఈ విమానం ఆల్టిట్యూడ్కు రీచ్ అవ్వలేదు, అంటే అది ఎగిరేటువంటి ఎత్తు వరకు కూడా రీచ్ అవ్వలేదు. అలా రీచ్ అవ్వకుండానే అది మధ్యలోనే కొంత క్షణాల్లోనే రన్వే నుంచి స్టార్ట్ అయిన క్షణాల్లోనే అలా కుప్పకూలిపోతుంది. సో విజువల్ మీరు చూడొచ్చు, అక్కడ సర్కిల్లో కనబడుతున్నటువంటి ఆ విమానం చూడండి. అది రన్వే నుంచి స్టార్ట్ అయింది, అలా లెగిచ్చిందో లేదో అప్పుడే మళ్ళీ దాన్ని థ్రస్ట్ మూమెంట్ అంటూ ఉంటారు, అంటే పుష్అప్ ఇస్తూ ఉంటుంది. అది ఏమాత్రం సరిపోక మళ్ళీ ఆ అడవుల్లోనే కుప్పకూలిపోయింది. సో ఒకవైపు ఈ విమానం ఎగిరి గాల్లో నుంచి కుప్పకూలిపోవడం చూస్తున్నాం, ఇంకోవైపు మీకు వీడియో చూపిస్తాను, పక్కనే ఆ విమానం కుప్పకూలిపోయిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో దీనిపైన చాలా పెద్ద మొత్తంలో అక్కడి గవర్నమెంట్ సీరియస్గా రియాక్ట్ అయింది. సో ఏ ప్లేన్ క్యారింగ్ 125 పీపుల్, సో 114 ఆర్మీ పర్సనల్ 11 క్రూ మెంబర్స్ వర్ ఫెల్ డౌన్ ఇన్ అమెజాన్ ఫారెస్ట్ అన్నట్టుగా చెప్తోంది. సో గవర్నర్ జాన్ గబ్రియాల్ మొలినా, అంటే ఎక్కడైతే జరిగిందో పెరు బార్డర్లో పెరిటియో లెగ్యూజెమా అనేటువంటి ఆ ప్రాంతంలో కుప్పకూలిపోయిందో అక్కడ గవర్నర్ ఏం చెప్తున్నారంటే స్పాట్కి వెళ్ళి సందర్శిస్తే సుమారుగా 50 మంది ఇంకా చెల్లాచెదురుగా పడి ఉన్నారు, ఎక్కడ పడ్డారో కూడా తెలియదంట. సో రెండు విజువల్ చూడండి, అది కూలుతున్న విజువల్ ఒకవైపు చూస్తూ ఉన్నా, మరోవైపుగా అది కింద పడిపోయి బ్లాస్ట్ అయిపోయి కాలిపోతున్న విజువల్ కూడా మరోవైపు కనబడుతోంది. సో ద ప్లేన్ యుఎస్ మేడ్ C-130 హెర్క్యులస్. సో ఇది యుఎస్ మేడ్ C-130 హెర్క్యులస్ అనేటువంటి విమానం. దీన్ని జనరల్గా ట్రాన్స్పోర్టింగ్ కోసం వాడుతూ ఉంటారు, లాజిస్టిక్ కోసం వాడుతూ ఉంటారు, సహాయక చర్యల కోసం వాడుతూ ఉంటారు. ఇది ప్యూర్టో లెగాజిమో నుంచి ఇది మొదలైంది. అది పుటుమయో ప్రావిన్స్ నుంచి ప్యూర్టో లెగాజిమో అనేటువంటి ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ విమానం బొగోటా వైపుగా, కొలంబియా రాజధాని బొగోటా వైపుగా వెళ్లాల్సిన క్రమంలో ఒక్కసారిగా ఈ ట్రాజిక్ యాక్సిడెంట్ జరిగిందన్నట్టుగా చెప్తోంది. సో డిఫెన్స్ మినిస్టర్ పెడ్రో సాంచెజ్ కూడా ఈ సంఘటన స్థలానికి సంబంధించి సందర్శించినట్టు తెలుస్తోంది. అక్కడ ఆయన అక్కడికి వెళ్ళిపోయి పెరు బార్డర్లో ఈ సంఘటన అమెజాన్ అడవుల్లో జరగడం చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్తున్నారు. సో ప్రజెంట్ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని వాళ్ళ ట్వీట్స్ నేను ట్విట్టర్ చూస్తున్నాను, వాళ్ళ ట్వీట్స్ ఏవైతే ఈ సంఘటన పైన గవర్నర్ కానీ లేకపోతే అక్కడ గవర్నమెంట్ కానీ రియాక్ట్ అయిన తీరు చూస్తూ ఉంటే అక్కడ ఈ సంఘటన జరగగానే స్థానికులంతా వెళ్ళిపోయి అక్కడ కింద పడిపోయి గాయాలైన వారిని హుటాహుట్న సహాయక చర్యలో భాగంగా బైక్స్ పైన ఎక్కించుకొని హాస్పిటల్ అడ్మిట్ చేశారంట. బైక్స్ పై దొరికితే బైక్స్ పైన, లేకుంటే వాళ్ళని అదొక ట్రైబల్ ఏరియా లాంటిది. సో వాళ్ళు కాగడాలు దొరికితే వాళ్ళ భుజంపై మోస్తూ కర్రలకి వాళ్ళని ఎత్తుకొని వెళ్ళడం. నిజంగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ పైన అక్కడ పబ్లిక్ రియాక్ట్ అయిన తీరు చూసి అంతా షాక్ గురయ్యారు. సో వారంతా కూడా హుటాహుటిన వాళ్ళకి దొరికిన బైక్ పై అయితే బైక్ పై, లేకుంటే వారిని మోసుకెళ్ళాలనుకుంటే మోసుకొని వెళ్ళడం. సో ఆర్మీ
హెలికాప్టర్ అలా ఆర్మీ విమానం అలా కుప్పకూలిపోయిందని తెలియగానే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి చాలా పెద్ద మొత్తంలో అక్కడికి వచ్చి సహాయక చర్యలో పాల్గొన్నారు. సో విజువల్స్లో చూస్తుంటే అంతటి దట్టమైన పొగలు వేస్తున్నాయనంటే అక్కడ ఆ ఇన్సిడెంట్ని ఎదుర్కొన్న వారు ఏ స్థాయిలో గాయపడి ఉంటారో అర్థం చేసుకోండి. సో డెత్ కౌంట్ కన్ఫర్మ్ అయింది మాత్రం 34 మంది, కానీ ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 34 మంది కాదు, ఇంకా ఈ మరణాల సంఖ్య 90 వరకు చేరే అవకాశం ఉందంటగా చెప్తున్నారు. బికాజ్ చాలా మంది కూడా ఇక్కడ ఈ ప్రమాదంలో గాయపడిపోయి ఆ మంటల్లో చిక్కుకొని ఆ బ్లాస్ట్కి ఒక్కసారిగా షాక్ గురైనట్టుగా తెలుస్తోంది. అందరూ కూడా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో కానీ ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ గవర్నర్ చేసిన ట్వీట్స్ ఒక మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బ్యూరోక్రటిక్ ప్రాబ్లమ్స్ ఫర్ అప్హోల్డింగ్ హిస్ ప్లాన్స్ టు మోడర్నైజ్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఎక్విప్మెంట్ అండ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఐ విల్ అలౌ నో ఫర్దర్ డిలేస్, ద లైవ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ అట్ స్టేక్. అక్కడ గవర్నర్ గుస్తావో పెట్రో ట్వీట్ చేశారు, దిస్ హారెండియస్ యాక్సిడెంట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్. సో బ్యూరోక్రటిక్ ప్రాబ్లమ్స్ అంటే టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే జరిగిందని అంటే దాన్ని లోతుగా పరిశీలించకుండా, ఇన్స్పెక్షన్ చేయకుండా, ఇన్వెస్టిగేషన్ చేయకుండా విమానాన్ని గాల్లో ఎలా ఎగరనిస్తారు? సో టెక్నికల్ ప్రాబ్లం అనే మాట చిన్నగా చెప్తే సరిపోదు, ఇటువంటిది మరి ఇంకోటి జరగకూడదు. నా ఆర్మీ యంగ్స్టర్స్ ఈ రకంగా వాళ్ళ యొక్క బతుకులు ఛిద్రమైపోకూడదు అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. సో బొలివియన్ ఎయిర్ ఫోర్స్ C-130 Hercules ట్రాన్స్పోర్టింగ్ బ్యాంక్ నోట్స్ crashed in the west of the country, killing at least 34 persons as of now. So it's western part of the country. అక్కడ జరిగింది ఇన్సిడెంట్, అమెజాన్ అడవుల్లో ఎగ్జాక్ట్గా ఇది జరిగింది. సో పెరు బార్డర్లోనే, అటు కొలంబియా అండ్ పెరు బార్డర్కి సమీపంగా ఎగ్జాక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే దీనిపైన అక్కడ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా దీని వెనుక టెర్రరిజం యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, పెరు బార్డర్లో జరిగింది కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్ ఉందా దాని తాలూకా అనేది కూడా ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయి. సో 77 పీపుల్, అక్కడ 145 మందిలో ఎవరైతే ఆ ఘటనలో ఉన్నారో దాంట్లో 35 మంది